హలో యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2Bలో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. నేను ప్రీవియస్ వీడియోస్లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ కండి. అక్కడ క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సొల్యూషన్ ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ది సొల్యూషన్ పీడిఎఫ్ ఉంటుందో ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి జాయిన్ కండి. లేకుంటే ఇంటర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అని ఇలా మీరు సెర్చ్ చేసిన ఛానల్ దొరుకుతుంది. ఈ ఛానల్ అయితే జాయిన్ కండి. ఇక్కడ మీకు పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. ఈ క్వశ్చన్ అయితే సింప్లిఫై చేద్దాం. చూడండి, మీరు డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ ఉంది, చాలా ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. చాలా ఈజీ చాప్టర్ అని చెప్పచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 1 + x² dy/dx + y = e⁻ tan 1x. ఫస్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేసుకోండి. dy/dx డివైడ్, నేను ఒక స్టెప్ ఇక్కడ రాస్తాను మీకు. 1 + x² dy/dx + y = e⁻ tan 1x ఇచ్చారా. డివైడ్ 1 + x² ఆన్ బోత్ సైడ్ చేయండి. చేస్తే మనకి ఎలా వస్తుంది, dy/dx + 1/1 + x² y = e⁻ tan 1x/1 + x², ఇలా వస్తుందా. ఇప్పుడు చూడండి, ఇది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా అయితే ఉంది. ఇచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంది, మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా ఉంది. దాని వర్కింగ్ రూల్ ఏంటంటే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమన్నా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్ములా ఉంటే dy/dx + p(x) y = q(x). ఈ ఫార్ములా ఉంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫైండ్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻∫p(x) dx. స్టెప్ 2 ఏంటంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. y ఇక్కడ చూడండి, y ఉంది కాబట్టి y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ∫q(x) ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx + c. ఇది మనకి సొల్యూషన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఈ జనరల్ ఈక్వేషన్ ని దీన్ని కంపేర్ చేస్తే మనకి దిస్ ఇస్ ది p(x), ఇది మనకి q(x) అవుతుంది. దీన్ని రాసుకోండి. ఇక్కడ మనకి p(x) ఏమైతుంది, మనకి 1/1 + x² అండ్ q(x) ఏంటి, మనకి e⁻ tan 1x/1 + x² అవుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻∫p(x) dx. ఇది ఫార్ములానా, దట్ ఈజ్ ఈక్వల్ టు ∫e⁻p(x) అంటే ఏంటి, 1/1 + x² dx. అర్థమైందా. దట్ ఈజ్ ఈక్వల్ టు (1/1 + x² అంటే ఏంటి, మనకి tan 1x. ఇదైతే రాసుకోండి. (1 + x² dx) ఫార్ములా ఏంటి, మనకి tan 1x. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. Therefore solution is given by y integrating factor ∫q(x) integrating factor dx + c. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ q(x) అంటే ఏంటి, మనకి q(x) అంటే e⁻ tan 1x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే 1 + x² ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e⁻ tan 1x dx + c. ఇప్పుడు ఏం చేస్తారంటే పుట్ e⁻ tan 1x t అని రాసుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, మనకి డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻x ఏమైతుంది, మనకి e⁻x. ఇక్కడ మళ్ళీ చైన్ రూల్ అప్లై చేస్తే ఇక్కడ ఫార్ములా జనరల్ గా రాస్తాను, మీకు కూడా ఈజీ అవుతుంది.
general formula is only e power of f of x, differentiation of e power of f of x ఉంటే e power of f of x into f dash of x, ఇది ఫార్ములా, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది మనకి e power of tan inverse of x. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan inverse of x ఏంటి మనకి 1/1 plus x square dx is equal to dt అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఎంటైర్ టర్మ్ ని మనం ఏం రాసుకోవచ్చు, dt అని రాసుకోవచ్చు. అండ్ ఈ పవర్ ఆఫ్ tan inverse of x ని t అని రాసుకోవచ్చు. ఓకే, that implies integration of t into dt plus c అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఏమైతుంది మనకి t square by 2 plus c, రీప్లేస్ t వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేయండి. ఓకే, t దగ్గర e power of tan inverse of x by 2, ఓకే దిస్ is whole square అవుతుంది. ఓకే, plus c, this is our required solution. y into integrating factor, y into integrating factor ఏంటి మనకి e power of tan inverse of x, ఇది రాసుకోండి, y into power of tan inverse of x. ఓకే, this is our solution. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే y into tan inverse of x, that is equal to e power of tan inverse of x whole square అంటే ఏంటి 2 tan inverse of x plus c. ఓకే, మనకి ఇదైతే ఫార్ములా అయితే తెలుసు కదా, a power of m whole power of n ఉంటే a power of mn అని రాస్తాం. ఓకే, సేమ్ ఇక్కడ కూడా e power of tan inverse of x whole square ఉంది. ఓకే, దీన్ని అయితే మనం ఇలా రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్ బై 2 ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.